తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే ఆర్టీసీ కార్మికులకు కూడా పలు హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పెండింగ్ పీఆర్సీలను వెంటనే చెల్లిస్తాం, అదేవిధంగా వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం, అంతేకాకుండా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తాము, ఆ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, అంతేకాకుండా ఆర్టీసీలో పెండింగ్ బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తాము, ఆర్టీసీలో యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా కానీ తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. అంతేకాకుండా డిమాండ్స్ డే బ్యాడ్జీలు ధరించి కూడా విధులు నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో నేడు ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షకు దిగి తమ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.